ఎక్స్పెక్టెడ్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంటంటే బజ్ లో కనబడుతుంది. బజ్ లోకి వచ్చిందంటే మాక్సిమం వచ్చేసినట్టు. కానీ మీడియా ముందుకు ఎందుకు రాలేదు సోనియా? నీకు ధైర్యం లేదు, నువ్వు ఆడిన ఆట అలాంటిది. అంటే దుబాయ్కి అర్జెంట్ వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే దుబాయ్కి ఎవరెవరితో వెళ్తున్నాం ఏంటో, ఆర్జీ గారితో వెళ్తున్నాం ఏంటి ఏమోలే. మీరు ఎలాగైనా సావండి, కానీ మేము అనుకున్నది మట్టికి మా సాటిస్ఫాక్షన్ అయింది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దొరికింది మాకు. సోనియా వెళ్ళిపోవాలనుకున్నాం, వెళ్ళిపోయింది. ఈ కాడి నుంచి వీళ్ళిద్దరూ ఒకవేళ సోనియాని తలుచుకుంటా, ఒరే మన సోనియాని ఇలా చేశారు కదా వీళ్ళని కూడా మనం ఏదో ఒకటి చేద్దామని ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారంటే వాళ్ళిద్దరు కూడా బయట చూసేస్తాం. ఇంకా కావాలంటే వైల్డ్ కార్డ్ తెచ్చుకుంటాం. 9 ఉన్నాయి బస్సు, 1, 2 కాదు. కానీ వైల్డ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు మట్టికి స్టాండర్డ్ అయిపోతారు అబ్బా. నాకు తెలిసినంత వరకు వీళ్ళ పిల్ల బచ్చ ఆటలన్నీ ఆడుతున్నారు. ఈ ఆటలు ఇలాగే కొనసాగితే వైల్డ్ కార్డ్ వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు. ఇంతవరకు ఫస్ట్ నుంచి ఉన్నవాడికే బజ్ ఎక్కువ ఉంటుంది బిగ్ బాస్ 8లో ఏ సీజన్ అయినా. కానీ వైల్డ్ కార్డ్ స్ట్రాంగ్ అంటే వీళ్ళ వీక్నెస్, వీళ్ళ గేమ్ వీక్నెస్ ఖచ్చితంగా. ఇప్పుడు నైనికా ఉంది ఈసారి చూడు, నైనికా మీద పడతారు చూడు అందరూ. నైనికా మీద ఏం లేదు, సరుకు లేదు ఆమె దగ్గర. డాన్సర్ అని తీసుకున్నారు. మార్నింగ్ పూట ఎప్పుడైనా డాన్స్ చేస్తాం చూసారు అసలు మీరు? ఎప్పుడన్నా ఒక స్టెప్ వేస్తాం. ఇంకా బెటర్ డాన్సర్ కాకపోయినా విష్ణుప్రియ అరుతుంది, డాన్స్ చేస్తుంది. ఇంకా ఆమె బెటర్, ఆమె డాన్సర్ లా ఉంది అక్కడ. బాగా డల్లో ఏదో పొద్దున్నే లేచి ఏదో అందరిని చూసి స్టెప్ వేస్తుంది ఇవిడ. అసలు ఈవిని చూసి అందరూ స్టెప్ వేయాలి. అందరిని చూసి స్టెప్. నీకు ఎంటర్టైన్మెంట్ పార్టే లేదు. ఫస్ట్ నువ్వు డాన్సర్ అని తీసుకున్నారో సింగర్. ఈ పోయిన సీజన్ లో రాహుల్ సిప్లు గంజి మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ చేసేవాడు, మాట్లాడితే పాట పాడేవాడు. అట్లా ఉండాలి. లాస్ట్ సీజన్ చూసుకోవాలి. ఏ పర్పస్ మీద వస్తే ఏ క్యారెక్టరైజేషన్ వస్తే ఆ క్యారెక్టర్ లో ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి. మిడ్ వీక్ అయితే వైల్డ్ కార్డ్ అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిడ్ వీక్ లో నాకు తెలిసి నైనికా మీద పడుతుంది ప్రెజర్ ఎక్కువ. నైనికా మీద, ఆదిత్యం మీద ఖచ్చితంగా పడుతుంది. వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆలిష్టం బస్సు. ఇప్పుడు నువ్వేమనుకున్నావు? సోనియా ఇప్పుడు దాకా ఉన్నంత సేపు కూడా జనాలందరూ ఏమనుకున్నారు? బయటకు వెళ్ళిపోవాలనుకున్నారు. వెళ్ళిపోయింది కదా, తెల్లారే తెచ్చుకోమని నాగార్జున. మనకెందుకు? మనం అనుకున్నది జరిగిందా లేదా? తనకేం వీళ్ళతో కొలబరేట్ అవ్వకూడదు. మళ్ళీ వచ్చిన రీఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు గేమ్ అంతా చూస్తుంది కాబట్టి బయట తెల్లవారులు అదే పనిలో ఉండదు నాకు తెలిసి. ఎవరు ఎలాగ మాట్లాడుకున్నారు ఏంటనేది వాళ్ళు చూసిన తర్వాత ఒకసారిగా బయటకు మళ్ళీ లోపలికి వెళ్తే కనుక జాగ్రత్తగా ఆడుతుంది. ఈసారి ఎవరితో ట్రాక్ అయినా కలిపేట ఛాన్స్ ఉందన్న? యష్మితో కలుపుతాడు నిఖిల్ గేడు. పృథ్వీ గడికి ఆల్రెడీ కుదిరింది విష్ణుప్రియతో. నాకు తెలిసి యష్మియే ఎక్కువ టార్గెట్ చేస్తుంది. సీత చీఫ్ కింద ఇప్పుడు ఆ సీతకు అంతా కొట్టాలా పెట్టాలా అన్నట్టు ఉంటది, డైరెక్ట్ ఇస్తుంది మాట ఏదైనా. ఈ యష్మి అలా కాదు. యష్మి కొంచెం ఏదన్నా బాండింగ్ ఏర్పడాలా అని చూస్తుంది. ఇప్పుడు మళ్ళీ నిఖిల్ యష్మిని తగులుకుంటే పరిస్థితి నిఖిల్ యష్మిని తగులుకుంటే బాగుంటది, ట్రాక్ బాగుంటది, వాళ్ళిద్దరిది బాగుంటది, క్లారిటీ ఉంటది. ఇలాగా అమ్మలాగా తమ్ముళ్ళలాగా చెల్లిలాగా కాకుండా ఒక క్లియర్ ట్రాక్ కావాలి. ఇప్పుడు చాలా మంది నిఖిల్ ఫ్యాన్స్ అన్నారు సోనియా వల్లనే గేమ్ పోయిందని. మరి ఇప్పుడు యష్మిని తగులుకుంటే గేమ్ పెరుగుద్దిగా, ఇంకెందుకు పోద్ది? ఎందుకంటే నిఖిల్ కు ఇప్పుడు పర్ఫెక్ట్ చంద్రముఖి ఎవరైనా ఉన్నారంటే యష్మి ఇప్పుడు హౌస్ లో చంద్రముఖి. ఈ చంద్రముఖి లేకపోతే హౌస్ కొంచెం డల్ అవుద్ది. మరి సోనియాకి అంత ఆట లేదబ్బా. ఆ అమ్మాయి ఎంతసేపు నెగిటివిటీ చూసాం, ఎప్పుడు కూడా ఒక గేమ్ స్పిరిట్ ఏం చూడలేదు. స్వార్థం చూసాం. ఎప్పుడన్నా ఒక బజ్ తీసుకొచ్చిందా? ఎప్పుడైనా మనుషుల్లో ఒక యాక్టివిటీ పాజిటివిటీ ఏమి రాలా. ఓన్లీ నెగిటివిటీనే క్యాష్ చేసుకుందే, నెగిటివిటీతోనే బయటకు పోయింది.